హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఎంతో రుచిగా ఉండే మురుకులని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. సంక్రాంతికి మనం చేసుకునే అప్పాలలో ఇది చాలా స్పెషల్ కదా! దీనికోసం నేనిక్కడ 4 కేజీల రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. ఈ రేషన్ బియ్యాన్ని ముందు రోజే బాగా కడిగేసి ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇవి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని కొద్దిగా వేయించుకోవాలండి. దీనికోసం కడాయి పెట్టేసి ఈ బియ్యాన్ని ఈ కడాయిలోకి వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి మురుకులనేవి చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను 4 కేజీల బియ్యాన్ని ఇలాగే కొద్దిగా వేయించుకుంటున్నానండి. ఇలా చూపించిన విధంగా కొద్దిగా వేయించి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా! వేగిపోయాయి. ఇలాగే అన్ని బియ్యాన్ని కూడా మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యం వేగుతుండగా మనం ఒక గుప్పెడు ధనియాలని వేసుకోవాలండి. అలాగే ఒక 6 లవంగాలని కూడా మనం ఈ వేయించుకునే బియ్యంలో వేసి వేయించుకుంటే దీనంతటిని కలిపి పిండి పట్టిస్తే ఆ రుచి చాలా బాగుంటుంది మనం తిన్నప్పుడు. ఈ ధనియాలు, లవంగాలు ఇలాగ బియ్యంతో పాటు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ధనియాలని, లవంగాలని ఈ 4 కేజీల బియ్యంలో మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యంతో పాటు మనం ఒక హాఫ్ కేజీ వరకు మినపగుళ్ళని కూడా ఇలాగే కడాయిలో వేసి దోరగా వేయించుకోవాలండి. ఈ బియ్యం, ఈ మినపగుళ్ళు కలిపి మనం పిండి అనేది పట్టించుకోవాలి. అప్పుడే మనకి మురుకులనేది చాలా టేస్టీగా, పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మీరే మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు ఆ వేయించిన మినపగుళ్ళని కూడా ఇలా బియ్యంలో వేసి ఈ బియ్యం, ఈ మినపగుళ్ళు మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న బియ్యాన్ని మనం గిన్నెలో పిండి పట్టించుకోవాలండి. ఇక్కడ నేను 4 కేజీల బియ్యానికి హాఫ్ కేజీ మినపగుళ్ళని తీసుకున్నానండి. అదే మీరు 2 కిలోల బియ్యం తీసుకుంటే పావు కేజీ వరకు మినపగుళ్ళని తీసుకోవాలండి. ఈ లెక్క అనేది చూసుకుంటూ ఇలా చేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఇలా పిండి పట్టించుకున్నానండి నేను గిన్నెలో. ఇప్పుడు మనం పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం మురుకులకి. దానికోసం ముందుగా ఒక కడాయిలో మనం ఆయిల్ అనేది హీట్ చేసుకుందామండి. స్టవ్ మీద నేను ఒక కడాయి పెట్టేసి ఒక పావు కేజీ వరకు ఇక్కడ ఆయిల్‌ని తీసుకున్నానండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వనివ్వాలి. మనం ఈ ఆయిల్‌ని పిండిలో అనేది కలుపుకుంటే ఆ మురుకులనేవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా ఆయిల్ అనేది వేడైంది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్‌ని ఇలా డైరెక్ట్‌గా పిండిలో వేసుకోవాలండి. ఈ వేడైన ఆయిల్‌ని ఇలా పిండిలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండి ఆయిల్‌ని ఇలా అంతా కలుపుకోవాలి. మీరు ఎప్పుడు మురుకులు చేసుకున్నా ఇలా ఆయిల్ అనేది, వేడి ఆయిల్ అనేది కంపల్సరీ పిండిలో ఇలా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి మురుకులనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం సాల్ట్‌ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే 50 గ్రాముల వరకు నేను నువ్వులని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు వాముని కూడా వేసుకుంటున్నానండి ఈ పిండిలో. ఇదంతా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ అనేది
మీరు పిండిని రుచి చూసుకుంటూ సరిపోయిందో లేదో దాన్ని బట్టి ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకి పసుపుని కూడా వేసుకుంటున్నానండి. ఈ పసుపు వల్ల మురుకులనేవి మంచి కలర్ వస్తుంది. చూడ్డానికి చాలా బావుంటాయి. ఇప్పుడు ఈ పసుపు కూడా పిండి అంతా కలిసేలాగా కలుపుకొని వాటర్ వేసి మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిని ఇలా కలుపుకోవాలండి. దీనికి కాస్త ఎక్కువే వాటర్ పడుతుంది. ఒక 4, 5 చెంబుల దాకా వాటర్ పడుతుంది. ఇప్పుడు ఈ మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూసారు కదా! ఒక గిన్నెలో మనం వాటర్ అనేది తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ వాటర్ అనేది మనకి చాలా అవసరమండి. ఈ వాటర్ లేకుండా మనం మురుకులు చేయలేము. అందుకని కంపల్సరీ ఇలా గిన్నెలో వాటర్ అనేది పక్కన పెట్టుకోండి పిండి పక్కన. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. మనం ఇలా మురుకుల పావులు తీసుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్‌ని పిండిలో వేసి ఇలా మురుకుల పావులో మనం ఫిల్ చేసుకోవాలండి ఆ పిండిని. దానికి ముందు మనం అదే వాటర్‌తో మురుకుల పావుని కూడా కొద్దిగా తడుపుకోవాలండి. అలాగే ఇక్కడ చూపిస్తున్న ప్లేట్‌ని కూడా మనం కొద్దిగా వాటర్‌తో వెట్ చేసుకోవాలి. ఇలా తడుపుకోవడం వల్ల మనకి మురుకులనేవి ఈజీగా జారుతాయి. ప్లేట్‌లోకి వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే చాలా గట్టిగా ప్రెస్ చేయాల్సొస్తుంది. ఇలాగా ఫిల్ చేసుకొని ఇప్పుడు మనం ఈ చిన్న ప్లేట్‌లోకి మనం మురుకులనేవి ప్రెస్ చేసుకుందాం. ఇలా పావుని తిప్పుకుంటూ ఆ చిన్న ప్లేట్‌లోకి మనం పిండి అంతా ఇలా పడేలాగా తిప్పుకుంటూ మురుకులనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ప్లేట్‌ని ఇలా ఆయిల్‌లో పిండి పడేలాగా వేసుకోవాలండి. ఇలా చిన్న ప్లేట్‌తోనే మనం చేసుకున్న మురుకులన్నిటిని ఇలా ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్‌ని మనం కడాయిలో వేసి వేడి చేసుకోవాలండి. అలా వేడి అయిన ఆయిల్‌లో మనం ఇలా మురుకుల్ని వేసుకోవాలి. చూసారు కదా! ఇలా బబుల్స్ అనేవి తగ్గిపోయిన తర్వాత మనం మురుకులని తీసుకోవచ్చు. దానికి ముందు మనం మురుకులని 2 సైడ్‌లు ఇలా కాల్చుకోవాలి. ఇలా మొత్తం బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి అనంటే మనకి మురుకులనేవి కాలినట్టండి. ఇలా మురుకులని కాలిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకోవడమే. చూసారు కదా! పర్ఫెక్ట్‌గా కాలాయి ఈ మురుకులనేది. ఇలాగే అన్ని మురుకులని ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఇలా పావులోకి పిండి అనేది ఫిల్ చేసుకున్నప్పుడు మరి ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవద్దండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్న మురుకులనేవి మధ్యలోనే ఎక్కువగా విరిగిపోతాయి. అందుకోసం మనం చాలా కొద్దిగే వాటర్ తీసుకొని ఇలా తడుపుకోవాలండి. ఇలా చూపించిన విధంగా. చూసారు కదా! ఇలాగే అన్ని మురుకులని చేసుకోవాలి. మొత్తం పిండి అంతా ఫినిష్ అయ్యే వరకి ఇదే ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలండి. ఇలా చూపించిన విధంగా మాత్రమే తడుపుకోవాలి. మరి ఎక్కువ తడుపుకున్నా మనకి మురుకులనేవి ముక్కలు ముక్కలుగా వస్తాయి. చూసారు కదా! మీరు ఎప్పుడు మురుకులు చేసుకున్నా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా బియ్యాన్ని, మినపగుళ్ళని ఇలా దోరగా వేయించి ధనియాలు, లవంగాలు వేసి ఇలా పట్టించుకున్న పిండిని వాడితే మురుకులనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయండి. మీరు ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. కంపల్సరీ నేను చూపించిన విధంగా ఒక్కసారైనా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఇలాగే పిండి అంతా ఫినిష్ అయ్యే వరకి సేమ్ ప్రాసెస్‌లో నేను మురుకులని ఇలా చేసుకున్నానండి. చూసారు కదా! 4 కేజీస్ పిండికి నాకు ఎన్ని మురుకులయ్యాయో. చాలా చాలా రుచిగా ఉంటాయండి.
కంపల్సరీ ఇలాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like my video, share my video and subscribe to my channel for more videos. Thank you for watching. Take care. Bye bye.